రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ఒక చక్కటి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ డాటర్స్ డే మీ అందరికీ తెలుసు. స్త్రీలను గూర్చి చిన్నచూపు చూస్తున్నటువంటి సమాజంలో పురుషులను గురించి సమగ్రమైన వివరణ అర్థం కావాల్సినటువంటి సమాజానికి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లోతైన సంగతులు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో పిల్లలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఒక దైవ సేవకునిగా హితవు పలుకుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి అడుగు పెడదాం. మనందరం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా కన్న తండ్రి, క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ప్రత్యేకపరుచుకొని ఈరోజు ఈ గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ యందు భయభక్తులు కలిగి ఏ విధంగా తండ్రి ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలో మాకు నేర్పిస్తూ జ్ఞానముతో వివేకముతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. సమస్త విధములైన కృపతో మమ్మల్ని నింపి తండ్రి మీ సత్యమందు ప్రతిష్ఠ చేయబడి నిత్యము ఆ సత్యవాక్య ప్రకాశము చేత మా జీవితాలను వెలిగించుకున్నటకు ప్రభువా, సహృదయులమే తండ్రి మేమందరము ఒకరి యందు ఒకరు అనురాగము కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయమును మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనందరి కొరకు వ్రాయించారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎప్పుడైతే మీరు క్రీస్తును విశ్వసించారో ఆ విశ్వసించుట ద్వారా, అనగా మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా, పరిశుద్ధాత్ముడు మీలోనికి ప్రవేశించుట ద్వారా మీరందరూ కూడా దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇక్కడ మీరు 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 అన్న పదాన్ని వాడుతున్న ప్రతిసారి సంఘము అని మనం అర్థం చేసుకోవచ్చు. సంఘము అనగానే కేవలం పురుషులు అనుకుంటే పొరపాటు. స్త్రీ పురుషులు ఇరువురి కలయిక, స్త్రీ పురుషులు ఇరువురిని కలిపి మాట్లాడుతూ సంఘము అని ప్రభు సంబోధిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా తన భక్తుల ద్వారా అలాంటి సంబోధనా విధానాన్ని వ్రాయించారు. రైట్. ఇప్పుడు 28వ వచనాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు అన్నాడు. చూడండి, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అన్నమాట వ్రాయబడింది. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తును రక్షకునిగా అంగీకరించామో, అది స్త్రీలైనా పురుషులైనా సరే ఇరువురు ఆయన దృష్టికి ఒకటే. వారు వేరువేరు కారు. వారిని వేరువేరుగా ఆయన చూడట్లేదు. మనకు తెలుసు కదా, మనం ఆత్మలమై ఉన్నాము. మన శరీరాన్ని నడిపించే శక్తి ఆత్మ. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలుగా ఆత్మల లోకానికి వెళ్లాల్సిన వారమై ఉన్నాము. మరి ఆత్మకు లింగభేదం ఉందా అంటే లేదు. ఇది పురుషుని ఆత్మ, ఇది స్త్రీ ఆత్మ అని దేవుడు చెప్పడు. గనుక ఆత్మ ఒక పరిపూర్ణత్వాన్ని సాధించినప్పుడు ఆ పరిపూర్ణత్వంలో లింగభేదాన్ని చూడడు. కానీ ఒక వ్యక్తిత్వం అనేది మనకు అక్కడ కనబడుతుంది, ఒక శక్తిగా మనం కనబడుతున్నాము. కాబట్టి ప్రియులరా, ఇక్కడ స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంటే, ఈరోజు సమాజంలో మాత్రం స్త్రీ పురుషుల భేదం చాలా స్పష్టంగా కనబడుతుంది. పురుషుడికున్న ఆధిక్యత స్త్రీకి ఆధిక్యత లేకపోవటం, పురుషుడే గొప్పవాడుగా ఉండటం, స్త్రీ గొప్పది కాదు అన్న ఆలోచన విధానం ప్రజల్లో ఉండటం, ఇది మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. చివరికి దేవుని సంఘములో కూడా స్త్రీలను చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉంది. బైబిల్ చాలామందికి సరిగా అర్థం కాకపోవడం వల్ల అనుకోవాలి. కాబట్టి ప్రియులరా, మనం బైబిల్ గ్రంథాన్ని చాలా స్పష్టంగా పరిశీలన చేస్తే అందులో దేవుడు ఎక్కడ కూడా పక్షపాతము కలిగిన వాడుగా మనకు కనబడ్డు. దేవుడు అనగానే పక్షపాతము లేనివాడు. మనం కూడా పక్షపాతము లేని కన్న తండ్రికి మనము ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నది ఎవరికంటే ఏమాత్రము పక్షపాతము చూపని తండ్రికి. అలాంటి తండ్రికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది బోధకులు అనబడేవారు కూడా
పురుషులకు లోబడాలి, పురుషులకు లోబడాలి, పురుషుడు అంటే ఏదో గొప్పవాడు, స్త్రీ అంటే చాలా క్రింద లోబడి దాస్యత్వం చేసే లెక్కల్లో మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుని దృష్టికి పురుషుడు స్త్రీ ఇద్దరు సమానమే. దేవునికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కానీ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఎవరు ఈ భూమి మీద ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకొని ఎక్కువ కష్టాన్ని స్వీకరించి ఎక్కువ బాధ్యతను స్వీకరించి ముందడుగు వేస్తున్నారు, రెస్ట్లెస్గా ఎవరు కష్టపడుతున్నారు, రెస్ట్లెస్గా ఎవరు శ్రమ పడుతున్నారు, బాధ్యతాయుతంగా ఎవరు జీవిస్తున్నారు అనేది కూడా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. అర్థమవుతుందా? స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. ఇరువురు కూడా దేవుని దృష్టికి ఏకమై ఉన్నారు. బైబిల్లో ఈ సందర్భాలు చాలా స్పష్టంగా మన కొరకు వ్రాయబడ్డాయి. వారు వేరువేరుగా నేను భావించట్లేదు, వాళ్ళని వేరువేరుగా నేను చూడట్లేదని దేవుడు చెబుతున్నాడు తప్ప వాళ్ళు వేరువేరు అని దేవుడు ఎక్కడ కూడా చెప్పట్లేదు. వారిద్దరూ నా దృష్టికి సమానులే అన్నదే దేవుని యొక్క బోధనా విధానం. అలాగే మనం ఆదికాండంలో ఒక్కసారి ప్రారంభ సందర్భాన్ని చూస్తే ప్రియులరా, ఆదికాండంలో వ్రాయబడినటువంటి సందర్భం ఒక్కసారి చూస్తే హవ్వమ్మ గురించి వ్రాయబడుతూ అక్కడ ఏం చెప్పబడుతుందో ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి అన్నాడు. జీవము గల ప్రతివానికిని తల్లి. పురుషుడు తండ్రిగా పిలువబడతాడు, కానీ అతనికి ఏం కష్టం ఉండదు. తండ్రి అని పిలిపించుకోవడానికి ఏం కష్టపడలేదు పురుషుడు. కానీ స్త్రీ తల్లి అని పిలిపించుకోవడానికి 9 నెలలు కష్టపడింది. ఆ విషయాన్ని మనం మొదట్లోనే అంచనా వేయగలగాలి. దేవుడు దాన్ని అంచనా వేయగలిగారు కనుకనే ఒక మానవ యంత్రం, ఒక మానవ శరీరాన్ని యంత్రం అనుకుంటే ఆ యంత్రాన్ని నిర్మించే కర్మాగారమే తల్లి గర్భం. ఆ తల్లి గర్భం ఎన్నాళ్ల పాటు ప్రత్యేకపరచబడిందంటే 9 నెలల పాటు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అంతకుముందు తన స్త్రీ ధర్మం ప్రారంభమైనప్పటి నుండి ప్రతి నెల ఒక బహిష్టు సమయాన్ని అనుభవిస్తూ ఉంది. అప్పుడు కూడా తీవ్రమైన నొప్పిని బాధను భరించేటువంటి స్త్రీలు లేకపోలేదు. సో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని కించపరచాలా, వాళ్ళని దాస్యులుగా చూడాలా, ఏ విధంగా దాస్యత్వం క్రింద ఉంచాలా అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు అమ్మ కనబడుతుంది. అమ్మతో పోలుస్తున్నాడు, స్త్రీ తత్వాన్ని అమ్మతో పోలుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడట, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి అన్నాడు. జీవము గల ప్రతివానికి హవ్వ తల్లి ఎలా అవుతుంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచన చేస్తే, మొట్టమొదట ఈ భూమి మీదకు మరొక మానవుడు రావడానికి జన్మనిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కయ్యను కానీ, హేబేలు కానీ, ఇతర తర్వాత ఆదాము గారికి పుట్టినటువంటి సంతానం కానివ్వండి, వీరు భూమి మీద అడుగు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన సాధనంగా వాడబడుతుంది దేవునికి. దేవుని పిల్లలు భూమి మీదకి రావడానికి 9 నెలల పాటు తన గర్భాన్ని ఇచ్చి, తండ్రి అన్న పదం కోసం ఏ తండ్రి కష్టపడ్డు, సుఖపడతాడు తప్ప ఏ తండ్రి కష్టపడ్డాడు. నేను కష్టపడ్డాను పిల్లల్ని కనడానికని ఏ తండ్రి చెప్పుకోగలిగే స్థితిలో లేడు. కోర్స్ పెంచడానికి నేను కష్టపడ్డానని చెప్పుకోవచ్చు, కానీ కనటానికి నేను కష్టపడ్డానని చెప్పుకోలేడు. పెంచడానికి తల్లి తండ్రి ఇద్దరు కష్టపడాలి. ఒక తండ్రి మాత్రమే కష్టపడతాడంటే పొరపాటుది. తల్లి తండ్రి ఇద్దరు కష్టపడాలి. కానీ కనటానికి మాత్రం తండ్రి కష్టం ఏమీ లేదు, తల్లి మాత్రం కష్టపడుతుంది. 9 నెలల పాటు మన అమ్మ పడిన కష్టమే ఈరోజు మనకు ఉన్నటువంటి ఆకారం. అంటే మొట్టమొదటిది మన కన్న తండ్రి, ఆ తర్వాత ఈ భూమి మీద మన తల్లి కష్టం ఉంది. ఆ తల్లి 9 నెలల పాటు మన కొరకు ప్రత్యేకపరచబడింది. అలా ప్రత్యేకపరచబడి 9 నెలల జాగ్రత్తల అనంతరం ఒక బాధను భరించి, కొంతమంది ఆపరేషన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళైతే అంత బాధ లేకపోవచ్చు, కానీ బాధను భరించి ఏదైనా ఆపరేషన్ అయినా సరే కొద్దిగా అయినా బాధ అనుభవించాలి కదా. మొత్తం ఇది భూమి మీదకు మనం రావటానికి ఒక తల్లిగా ఆమె తీసుకున్నటువంటి ఆ ప్రాశస్త్యం, ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, అది చాలా గొప్పది. అందుకే దేవుడు దైవ గ్రంథాన్ని వ్రాయిస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అలా అన్నాడని చెప్పి పురుషుడికి స్త్రీ బానిస అని కాదు ఇక్కడ పౌలు గారి మాటల్లోని భావం. ఇలాగే చాలామంది ఇలాంటి వచనాలను అర్థం చేసుకుని ఈరోజు చాలామంది తప్పుదారి పట్టిన వాళ్ళు లేకపోలేదు. ఒక వంటింటి కుందేలుగా ఆడవాళ్ళని చూడడం,
లేకపోతే స్త్రీని చాలా కించపరిచి మాట్లాడడం, అవమానపరిచి మాట్లాడడం, బలహీనమైన ఘటం కదా అని ఆమెను చాలా తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలామందిలో మనకు కనబడుతున్నటువంటి భావన. పురుషులు కూడా చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడితే గాజులు తొడిగించుకుని కూర్చున్నాను అనుకున్నావా అంటారు. అంటే గాజులు తొడిగించుకున్న వాళ్ళు అంటే అంత చిన్నవాళ్ళు, గాజులు వేసుకునేవాళ్ళు స్త్రీలంటే అంత చిన్నవాళ్ళు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశమా ఏంటో మరి తెలీదు. ఇది మనకు అలవాటైపోయినటువంటి పదం. చాలా సందర్భాల్లో ఈ పదం వాడుతూ ఉంటాం. నేను ఏమైనా గాజులు తొడిగించుకున్నాను అనుకున్నా, చీర కట్టుకున్నాను అనుకున్నా అంటే చీర కట్టుకున్నది మన అమ్మ. మొదట మనం చూసిన చీర ఏ చీర, మొదట మనం పట్టుకున్న కొంగు ఏ కొంగు, మొదట మనం ఏ ఒడిలో పడుకున్నాం మన అమ్మ. సో కాబట్టి మొదట మనం ఏ గాజుల సవ్వడి విన్నాం, అమ్మ గాజుల సవ్వడే విన్నాం మనం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రియులారా, స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన తల మీద, స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు అని కన్క్లూజన్ ఇచ్చాడు. కానీ మనకి పై మాటలే గుర్తుంటాయి తప్ప కింద మాటలు గుర్తుండవు. ఎక్కువ శాతం మంది ఏం చదువుతారు తెలుసా, పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదండి, పురుషుడి కొరకే స్త్రీ సృష్టింపబడిందట అంటారు. స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదట అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి అన్నాడు. సందర్భాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే దేవుని దృష్టికి ఇరువురు సమానమే. కానీ భూమి మీద ఒక సున్నితమైన ఘటంగా, ఒక సున్నితత్వం కలిగినటువంటి దేహంగా దేవుడు స్త్రీ యొక్క నిర్మాణాన్ని జరిగించారు. ఆ నిర్మాణం అలాగే ఉండాలి. ఎందుకంటే పిల్లలను కనే కర్మాగారం ఆ నిర్మాణం సామాన్యమైనది కాదు. అందుకని ఆ సున్నితత్వం ఆ దేహానికి అవసరం కనుక దేవుడు అనంతజ్ఞాని కనుక, అనంతజ్ఞాని అయినటువంటి దేవుడు ఆమె ఆకారాన్ని అలా చక్కగా రూపుదిద్దారు. ఇక పురుషుని ఆకారం విషయానికి వస్తే అందరిలో కాదు కొందరిలో ఒక విధమైన దేహదారుఢ్యం కనబడుతూ ఉంటుంది. కొందరికి ఆ దేహదారుఢ్యం కూడా ఉండకపోవచ్చు. స్త్రీల కంటే బలహీనంగా ఉన్న పురుషులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక విధంగా మనం ఆలోచిస్తే దేవుని దృష్టికి ఇరువురు సమానమే, దేవుని దృష్టికి ఇరువురు ఒకటే అన్న భావజాలం మనకి ఇక్కడ కనబడుతుంది. అయినా ప్రియులరా, దేవుడు వ్రాయించిన ప్రతి మాట చాలా స్పష్టంగా లోతుగా అబ్జర్వ్ చేస్తూ వెళితే చాలా విలువైన విషయాలు మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయొచ్చు. మరొక మాట మనం చూస్తే కీర్తనల గ్రంథం 128వ కీర్తన, కీర్తనల గ్రంథం 128వ కీర్తన 3వ వచనం కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ వచనం చూద్దాం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. చూసారా, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు. ఫలించు ద్రాక్షావల్లి అని ఎందుకు అంటున్నాడు అంటే, ఒక ద్రాక్షావల్లి పొలంలో రైతుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఇప్పుడు రైతు అనేవాడు నిలబడ్డాడు అంటే, రైతు అనేవాడు కనబడుతున్నాడు అంటే, రైతు అనేవాడు పోషింపబడుతున్నాడు అంటే, రైతును పోషించేది ఎవరు అంటే ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి లేకపోతే రైతుకు పోషణ లేదు. అలా అని రైతు లేకపోతే ద్రాక్షావల్లికి విలువ లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు రైతు ఆ ద్రాక్షావల్లిని నాటడానికి కష్టపడతాడు, పోషించడానికి పెంచడానికి కష్టపడతాడు. కాబట్టి రైతుకు విలువ ఉంది. కానీ ఆ రైతును పోషించేది ద్రాక్షావల్లి. రైతు తన ఆశలన్నీ దేని మీద పెట్టుకున్నాడంటే ద్రాక్షావల్లి మీదే పెట్టుకున్నాడు. అందుకే దేవుడు ఆ పోలిక ఎంత అద్భుతం చూడండి. దేవుని యొక్క పోల్చిన విధానం ఉంది చూశారు, ఆ విధానం చాలా అద్భుతంగా ఉంటాయి. బైబిల్ గ్రంథాన్ని లోతుగా ఆలోచిస్తే చాలా అద్భుతమైన సందర్భాలు వ్రాయించాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందురు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. ఫలించు ద్రాక్షావల్లి. ఈరోజు కూడా చాలామంది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు కొనసాగుతుందంటే, మన కుటుంబాలు ముందుకు కొనసాగుతున్నాయి దేవుని కృపలో అంటే, ఆ కుటుంబ వ్యవస్థలో పురుషుడు లేకుండా కుటుంబం ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే ఒకంత గందరగోళం మన కంటికి కనబడుతుంది. పురుషుడు లేని మీ కుటుంబాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ ఇంటికి మీ భర్త రారిక, మీ ఇంటికి ఆయన తెచ్చే జీతం రాదు, ఆయన తెచ్చే కూలి పని రాదు, ఆయన తీసుకొచ్చేటువంటి వస్తువులు రావు,
ఆయన ఉన్నాడన్న ధైర్యం రాదు, ఆయన ఉన్నాడన్న భరోసా కూడా రాదు. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంటికి కాపలా కూడా పోయినట్టే. ముఖద్వారం పగిలిపోయిందని అర్థం. పురుషుడు చనిపోయాడు లేదా పురుషుడు లేడు అంటే ఆ ఇంటి ముఖద్వారం లేదు, ఆ ఇంటి ముఖద్వారం పగిలింది అని చెప్పొచ్చు. ఎందుకంటే పురుషుడు ఉన్నాడు అంటే ఒకంత ధైర్యం కదా స్త్రీకి. నా పురుషుడు నా ఇంటనే ఉన్నాడు, నేను ధైర్యంగా ఉన్నాను అని ఒకంత ధైర్యం. కాబట్టి పురుషుడు లేని స్త్రీని ఊహించడం కష్టమే. అందుకే స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేరు, ప్రభునందు మీరిద్దరు ఏకమే, ప్రభునందు మీరిద్దరు ఒక్కటే అని ఎందుకు చెప్పబడుతున్నాయి ఆ మాటలు అంటే ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్న లోతైన విషయాలు మనకు తెలుస్తాయని. ఇప్పుడు పురుషుడు లేని కుటుంబాన్ని మనం ఊహిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం చిందరవందరంగా ఉండొచ్చు. ఒక బాధ్యత గల పురుషుడు కుటుంబంలో లేకపోతే, ఒక బాధ్యత గల భర్త లేదా ఒక బాధ్యత గల యజమాని ఆ కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి చాలా అల్లకొల్లోలంగా ఉంటుంది. వాళ్ళు చాలా బాధ భరించాలంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, ఎక్కువ భారం భరించాలి, ఎక్కువ కష్టపడాలి వాళ్ళు. అది మీకు తెలుసు. అంటే మీలో ఎవరైనా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు ఉంటే కనుక మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఒక బాధ్యత గల పురుషుడు కుటుంబానికి పునాది లాంటి వాడు, ఒక బాధ్యత గల పురుషుడు కుటుంబానికి చాలా శక్తినిచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు. అందుకే అతనిని దేవుడు ఆ విధంగా పోల్చడం జరిగింది. ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే ప్రియులారా, స్త్రీ లేని కుటుంబం. స్త్రీ గురించి మనం ఆలోచిస్తే స్త్రీ లేని కుటుంబం ఇక చిందరవందరగా ఉంటుంది, చాలా చిందరవందరగా ఉంటుంది. ఎంత చిందరవందరగా ఉంటుందో మీకు తెలుసు ఆ విషయం. అంటే ఉన్నప్పుడు విలువ తెలియదు కానీ పురుషుడికి కానీ స్త్రీకి కానీ, లేనప్పుడు విలువ తెలుస్తుంది కదా. కళ్ళ ముందు మనకు కనబడుతున్నప్పుడు అంత విలువ అనిపించదు. వస్తువు అయినా సరే మనిషి అయినా సరే కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. వస్తువు అయినా సరే మనిషి అయినా సరే మనకు ఉపయోగపడకుండా పోయినప్పుడు, మన దగ్గర లేకుండా పోయినప్పుడు అప్పుడు ఆ వస్తువు విలువేంటో ఆ మనిషి విలువేంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఒకవేళ పురుషుడు కానీ స్త్రీ కానీ మన దగ్గర లేరనుకోండి, అది చాలా కష్టం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి విషయం రాయబడింది. ఒకసారి అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. మీరు ఎన్నోసార్లు చదువుకున్నారు ఈ విషయాన్ని, మరొకసారి కొంచెం లోతుగా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ప్రియులరా, రాజైన లెమూయేలు తన తల్లి మాటలు వింటున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఒక మాట వ్రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. గుణవంతుడకు భర్త దొరుకుట అరుదని ఎందుకు అనలేదు? అంటే మిగిలిన వాళ్ళందరూ గుణవంతులేనా? అంటే పురుషులందరూ గుణవంతులే, స్త్రీలలో మాత్రం కొందరు గుణవంతులు ఉంటారు, కొందరు గుణవతులు ఉండరు అని అర్థం అక్కడ కాదు. గుణవతియకు భార్య దొరుకుట అరుదు అని ఎందుకన్నాడంటే, ఎందుకు ఈ పదప్రయోగం ఇక్కడ జరిగింది అంటే, ఒక స్త్రీ చెబుతోంది ఆ సంగతిని పురుషుడికి. ఒక స్త్రీ పురుషుడికి చెబుతోంది, ఒకవేళ గుణవతియకు భార్య దొరకకపోతే ఆ పురుషుడి జీవితం ఎంత భయానకంగా మారిపోతుందో, ముఖ్యంగా రాజు జీవితం ఎంత ప్రమాదకరంగా మారిపోతుందో ఎరిగినటువంటి తల్లిగా ఆమె మాట్లాడుతూ అంటుంది, పైన చెబుతోంది 3వ వచనంలో చెబుతోంది, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము అంటది. అది వేశ్యలు కావచ్చు, మరెవరైనా కావచ్చు, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము అని చెప్తుంది. సో కింద మాట్లాడుతూ ఒక గుణవతి అయిన స్త్రీ నీకు భార్యగా దొరికితే నీ లైఫ్ ఎలా ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నీ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది ఇక్కడ. బైబిల్ ఎక్కడ కూడా గుణవంతుడుకు భర్త దొరుకుటారుదన్న పదమే మనకు కనబడదు. అసలు గుణవంతుడైన భర్త దొరుకుటారుదు అని ఎక్కడైనా మీకు కనబడిందా? ఎక్కడ లేదు. కానీ గుణవతియకు భార్య దొరుకుట అరుదు అన్న పదం రాయబడింది. ఆ తర్వాత అంటాడు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని. ముత్యం కంటే అమూల్యం. అప్పట్లో ముత్యాలు అనేవి చాలా పేరెన్నికగన్నవి. అప్పట్లో ఇప్పుడు బంగారానికి ప్లాటినంకి ఎలా అయితే విలువ ఉందో ఆ రోజుల్లో ముత్యానికి చాలా విలువ ఉంది. ముత్యాలు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గులకరాల మాదిరిగా దొరకవు కదా, లోతుకెళ్ళి తెచ్చుకోవాలి, సముద్ర గర్భంలో ఉంటాయి. సో అలాంటి ముత్యము ఎంత విలువైనదో అంతకంటే విలువైనదట ఇది. ఈ గుణవతి అనే ఆమె ముత్యము కంటే విలువైనది అని చెప్తున్నాడు ఇక్కడ. గుణవతియగు భార్య దొరుకుటరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది, అంటే వెలకట్టలేనిది, అమూల్యమైనది అంటే వెలకట్టలేనిది, అంత గొప్పది అని చెబుతూ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి యందు ఆమె నమ్మిక ఉంచును కాదు అక్కడ, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే ఆమె క్యారెక్టర్ను గురించి దేవుడు ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో వ్రాయించాడో చూడండి. చాలామంది హేతువాదులు కానివ్వండి, చాలామంది స్త్రీవాదులు కానివ్వండి, సరిగా బైబిల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ అంటున్నారు,
బైబిల్లో స్త్రీని చాలా చిన్న చూపు చూశారు. కొంతమంది పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న సేవకులు కూడా లేకపోలేదు. వాళ్ళకి ఇంకా వివాహాలు కావు, వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాదు, వాళ్ళకి ఇంకా ఏవి తెలియదు అయినా కానీ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది స్త్రీని చిన్న చూపు చూస్తూ లోబడాలి, నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి, వీళ్ళకి ఏం తెలుసు అసలు, వీళ్ళు ఏం చదివారు, వీళ్ళు ఎంత జ్ఞానం వచ్చింది వీళ్ళకి మాట్లాడుతూ పిచ్చి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి విషయంలో. వాళ్ళు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు అన్నట్టుగా ఉన్నాయి కొన్ని జీవితాలు. అందుకే ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకముందే ఈ కాపీ పేస్ట్ గాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్గా లేకపోతే స్త్రీలను చాలా కించపరిచి, స్త్రీలను చాలా అవమానపరిచి, స్త్రీలను హేళన చేసి ఏదో పురుషుడే గొప్పవాడు అన్నట్టు మాట్లాడటం, అది అమ్మను అవమానపరచడం, అక్కను అవమానపరచడం, చెల్లిని అవమానపరచడం, మనం చేసుకున్న భార్యను అవమానపరచడం, అది చాలా తప్పది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆమె పెనిమిట ఆమె యందు నమ్మిక ఉంచును. బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా స్త్రీని కించపరచలేదు. జీవము గల ప్రతివానికి నువ్వు తండ్రివి అని ఆదాముతో అనలేదు, కానీ మొట్టమొదట దేవుడు జీవము గల ప్రతివానికి నువ్వు తల్లివి, అందుకే నీకు హవ్వ అని పేరు పెట్టబడుతోంది అన్నాడు. చూడండి ఎంత స్పష్టమైన ఒక సాటి అయిన సహాయము అన్నాడు. అంటే అక్కడ ఆది తండ్రి అయిన ఆదాము గారికి, ఆది తండ్రి అయిన అవ్వగారికి దేవుడు చెబుతున్నటువంటి ఆ విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచన చేస్తే, వారి ఇరువురిలో ఎవరు లేకపోయినా సృష్టి కార్యక్రమమే లేదు, ఈ సృష్టికి విలువే లేదు. కాబట్టి ఈ భూమి మీద ఫలించే మొక్కలుగా వారిరువురు దేవుని తోటలో ఉన్నారు. వారిరువురికి దేవుడు సమాన హోదా, సమాన స్థాయి కల్పించాడని మనకు అర్థమవుతుంది తప్ప ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించి కించపరచాలన్నది దేవుని యొక్క ఆలోచన కాదు. లోబడుట అన్న పదంలో చాలా లోతైన అర్థం ఉంది, ప్రేమించుట అన్న పదంలో ఇంకా లోతైన అర్థం ఉంది. అవి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆమె పెనిమిట ఆమె యందు నమ్మికించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. అంటే గుణవతి వలన నీకు లాభమే తప్ప నష్టం జరగదు అన్నాడు. అతని లాభప్రాప్తికి ఏం కలగదట? వెలితి కలగదు. అతనికి లాభమే వస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమియు చెయ్యదు అన్నాడు. గుణవతి. మిగిలిన స్త్రీలు ఈ శంకిని జాతి అంటారు చూసారు, అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ కేటగిరీలోకి రారు. యెజబేలు లాంటి వారు వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు. మరి యెజబేలు కూడా ఆమె భర్తకు మేలే చేసింది కదా అంటే అది మేలు కాదు. ఆమె దృష్టిలో మేలు, కానీ అతనికి పెద్ద కీడు జరిగింది ఆమె చేసిన దానివల్ల. ఆ నాబోతుని చంపించడం, ఇవన్నీ ఆమె తీసుకున్న పిచ్చి పనులు, పిచ్చి నిర్ణయాలు. ఆ పిచ్చి నిర్ణయాల వల్ల వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయింది తప్ప అది మేలు కాదు. అది మేలంటే అది దైవదృష్టితో చూసేటువంటి మేలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా లేకపోతే దైవ చిత్తానుసారంగా వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాడు తప్ప యెజబేలు చేసింది కూడా మేలే కదా. నువ్వు అలా పడుకో నేను చూసుకుంటా, నువ్వు భోజనం చేయి నేను చూసుకుంటా, నేను ఉన్నాను కదా పెనిమిటి అంద కదా మరి యెజబేలు అని మీరు అనుకోవచ్చు. కానీ అది మేలని దేవుడు పరిగణించాడు, అది కీడే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మేలు ఏంటంటే, ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమియు చెయ్యదు. కీడు అస్సలు ఎంత మాత్రం చెయ్యదు. ఎందుకంటే ఆమె గుణవతి గనుక, ఆమె క్యారెక్టర్ అలాంటిది. అది ఎంత అద్భుతమైన క్యారెక్టర్, అది ఎంత అద్భుతమైన జీవన విధానాన్ని ఆమె అవలంబిస్తోంది అని మనకి దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఇక ఆమె యొక్క కష్టాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆమె యొక్క కష్టం, పురుషుడు కష్టపడతాడు, స్త్రీ కష్టపడదు అని చాలామంది యొక్క భావన. ఇప్పటికే మైండ్లో అది నాటుకుపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చెమటోడ్చి ఇంటికొచ్చే నాన్నను చూసాం. చెమటోడ్చి బనియన్ తడిచిపోయి తువ్వాలతో ముఖం దుడుచుకుంటూ ఏమే మంచినీళ్ళు ఇవ్వవే అని అడిగి ఇంటికొచ్చి అలసిపోతూ కూర్చునేటువంటి నాన్నను మనం చూసాం. కానీ ఆ చెమట చుక్కలన్నీ తన కొంగుచాటున దాచేసి చెమటతో తన కొంగును పూర్తిగా తడిపేసుకున్న అమ్మ కష్టాన్ని మనం ఇప్పుడు మన కళ్ళతో చూడలేకపోయాం. అలా చూసుండుంటే ఎవరెక్కువ కష్టపడుతున్నారు అనే విషయంలో మనకు క్లారిటీ వచ్చేది. నాన్న కష్టం 12 గంటలైతే అమ్మ కష్టం దాదాపు 18 గంటలు. నిజం, నాన్న కష్టం 12 గంటలే అయితే రోజుకి, అమ్మ కష్టం దాదాపు 18 గంటలు. భర్త కష్టం 12 గంటలు లేదా 10 గంటలు లేదా 8 గంటలు అయితే భార్య కష్టం దాదాపు 18 గంటలు. కొంతమందికి అయితే 24 గంటలు కష్టపడే వాళ్ళు కూడా లేకపోలేదు స్త్రీమూర్తులు. వాళ్ళకి నా నిండు జోహార్లు, నా నిండు వందనాలు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను ఎండింగ్లో, మర్చిపోకండి, జాగ్రత్తగా చూడండి ఈ సందర్భాన్ని. ఈ ప్రసంగం పురుషులకి స్త్రీలకి కూడా చాలా అవసరం. రైట్. అక్కడ మనం తండ్రి కష్టాన్ని గుర్తించగలుగుతున్నాం కానీ తల్లి కష్టాన్ని ఎందుకు గుర్తించలేకపోయామంటే, బాహ్యంగా కనబడుతున్న దాన్ని మనం చూడలేకపోయాం. అంటే ఆ కొంగుచాటున్న చెమట చుక్కల్ని మనం గ్రహించలేకపోయాం.
కొంగుకు తుడుచుకున్న చెమట చుక్కల్ని మనం గ్రహించలేకపోయాం. పబ్లిక్గా మీకు తీసుకొచ్చి చూపించిన చెమట చుక్కలను మాత్రమే మనం గుర్తించగలిగాం. ఇక్కడ మరో సందర్భాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆమె గొర్రెల బొచ్చును అవిసె నారను వెదకును, తన చేతులార వాటితో పని చేయును. ఇక్కడ ఆ కాలపు సందర్భాలను బట్టి మనకు చెప్పబడుతున్నది. ఇది మీరు గమనించాలి. మనం బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మన కాలానికి మనం అప్లై చేసుకోకూడదు. ఆ కాలపు సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అప్పుడు గొర్రెల బొచ్చు అనేది అది ప్రధానమైన వనరు, ఆదాయ వనరు. ఆర్థికంగా వారు బలాభివృద్ధి నొందుటకు గాను వారికి ప్రధానమైన ఆదాయ వనరుగా ఆ దినాలలో కనబడుతున్నది గొర్రెల బొచ్చు. ఆమె గొర్రె బొచ్చును అవిసె నారను వెదకును, తన చేతులార వాటితో పని చేయును. వాటితో పని చేయును. ఏమండి, ఒక స్త్రీ పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, తర్వాత మరలా పని చేయడం అంటే ఆమె ఒక యంత్రం మాదిరిగా కనబడుతుంది. ఇక్కడ యంత్రానికైనా రెస్ట్ ఉంటుంది, కానీ దాదాపుగా మన అక్క చెల్లెమ్మలకి రెస్ట్ ఉండదు. ఆ విషయం కరెక్టే. అప్పుడు ఎప్పుడో ఒక చిన్నతనంలో అనుకుంటాను, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలన్నట్టు వచ్చింది. ఆదివారం ఆడవాళ్ళకి ఏం కావాలట? సెలవు కావాలట. ఎందుకు అలాంటి పదప్రయోగం చేయబడింది అంటే, అసలు పురుషుడికి ఆదివారం అయినా రెస్ట్ ఉంటుంది, కానీ స్త్రీకి ఆదివారం కూడా రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి బాధ్యతలు, ఒక గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నారు కనుక, ఒక గృహిణిగా బ్రతుకుతున్నారు కనుక, గృహిణిగా జీవిస్తున్నారు కనుక, ఆ గృహిణి అనే ఆమె ఆ ఇంటిలో ఒక హౌస్ వైఫ్గా కష్టపడుతున్నది. తన జీవితాంతం వరకు ఆమె ఆ బాధ్యతను భుజాన మోస్తూనే ఉంటుంది తప్ప ఆమెకు అది ఒక అలవాటుగా మారిపోద్ది. ఇంకది ఆ అలవాటులోనే జీవితం గడిచిపోద్ది. కళ్ళు మూసి తెరిచేలోపు తెల్లారిందా, లేకపోతే రాత్రి అయిందా, లేచావా, పడుకున్నావా, ఈరోజు ఏం వారం, రేపేం వారం, అప్పుడే నెల అయిపోయిందా, అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనుకుంటారు తప్ప ఆ జీవిత చక్రం చాలా వేగంగా తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నోడికి టైం బాగా తెలుస్తుంది, బిజీగా ఉన్నోళ్ళకి టైం తెలియదు కదండి. సో ఖాళీగా ఉన్నోడికి బిజీగా ఉన్నోడికి చాలా తేడా ఉంటుంది. ఖాళీగా ఉన్నోడికి బోర్ కొడుద్ది, ఏందబ్బా సమయం గడవట్లేదని వాచ్ చూసుకుంటూ ఉంటాడు, లేకపోతే మొబైల్లో టైం చూసుకుంటూ. టైం పాస్ అన్న పదం వాళ్ళకే వర్తిస్తుంది. కానీ నిత్యం బిజీగా ఒక యంత్రంలా పనిచేసే వాళ్ళకి టైం పాస్ ఉండదు. ఇంకా వాళ్ళు ఇంకా జీవితం అంతా అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని జీవిస్తూనే ఉంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గుణవతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. తన చేతులార వాటితో పని చేస్తుంది. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును అన్నాడు. చూసారా, వర్తకపు వాడలట దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆహారం విషయానికి వస్తే స్త్రీ తప్ప కుటుంబానికి ఏ పురుషుడు ఆహారాన్ని సిద్ధపరచడు. తీసుకురావడం కష్టం అంటాడు. చాలామంది పురుషులు తీసుకురావడమే కష్టం కదా అంటారు, కానీ తయారు చేయడం ఇంకా కష్టం. అది ఆలోచించరు. ఒకసారి తయారు చేసే పనిలోకి అడుగు పెడితే ఆ పనిలో ఉన్న కష్టం ఏంటో మనకు అర్థం అవుతుంది. మనం ఇప్పుడు ఆ తయారు చేసే పనిలోకి అడుగు పెట్టం కనుక ఆ తయారు చేయడం కష్టమా కాదా అనేది మనకు అర్థం కాదు. ఆ కింద మాట చూడండి, ఆమె చీకటితోనే లేచి. చీకటితో లేవడం అంటే అది కష్టమా కాదా అంటే, వచ్చేది వింటర్ సీజన్ కదా, ఆ వింటర్ సీజన్లో చీకటితో లేవడం కష్టమా కాదా అర్థం అవుతుంది. మామూలుగా దుప్పటి కప్పుకు పడుకుంటే అసలు లేవడానికి ఎవ్వరు ఇష్టపడతారా? ఇంకాసేపు కునికిదను, ఇంకాసేపు నిద్రపోయేదను, 10 అయ్యాక లేద్దాంలే, 11 అయ్యాక లేద్దాంలే అనుకుంటారు కొంతమంది పురుష పుంగవులు. కానీ స్త్రీ 10 అయ్యాక 11 అయ్యాక లేచింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఇంక తినడానికి ఏముంది, గడ్డి ఏం లేదు. ఇంకా ఏం తింటారు వీళ్ళు? ఉదయాన్నే లేచి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ఇంట్లో అయితే మందలా ఉంటారు, వాళ్ళందరికీ అంటే గొర్రెల మందలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ రెడీ చేసి పెట్టాలి, టిఫిన్ చేసి పెట్టాలి. చీకటితో లేవాలి, కూరగాయలు కోసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, అన్నీ తుడుచుకోవాలి, అన్నీ శుభ్రం చేసుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి, తాను శుభ్రం చేసుకోవాలి, తాను రెడీ అవ్వాలి. ఎన్ని పనులు ఉంటాయి మీరు చూడండి. అవన్నీ చేసుకున్న తర్వాత ఆమె కూర్చొని ఒక్కొక్కరికి రెడీ చేసిన తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళది వేసి ఇచ్చేస్తుంటే తొందరగా తినేస్తారు. ఒకవేళ అందరు తినేశారనుకోండి, ఈమెకి మిగలకుండా తినేశారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదా అంటే ఒక్కోసారి ఉండకపోవచ్చు. అప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు స్త్రీలు పస్తులు ఉండిపోవడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళు నాకు ఉందా లేదా అని చూసుకోరు, అవతల వాళ్ళు తిన్నారా లేదా అని మాత్రం చూసుకుంటారు. ఇవన్నీ కష్టమా కాదా అంటే ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది నిజంగా కష్టమే. అంత కించపరిచి మాట్లాడే ప్రతి పనికి మాలిన వాడు ఇలాంటివి ఆలోచిస్తే కించపరిచి మాట్లాడాలని అనుకోడు.
ఎందుకంటే అమ్మ కష్టం అర్థమైనప్పుడు మనం ఆడవాళ్ళని కించపరచలేము. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం గొప్పదే, వాళ్ళు పడే కష్టం ఉన్నతమైనదే. మనం అందులోకి ఎంటర్ అయితే మనకు అర్థం అవుతుంది. మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోముకోవాలి, అంట్లన్నీ తోముకోవాలి, అవేమైనా చిన్న పని అది? నడుము నొప్పి వచ్చేస్తుంది. మొత్తం గిన్నెలన్నీ శుభ్రంగా తోముకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని మళ్ళీ ఒక చోట అందంగా అలంకరించుకొని ఆ తుక్కంతా శుభ్రం చేసుకుని వాటిని పడేసుకుని ఆ కూరగాయ తుక్కంతా శుభ్రం చేసుకుని డస్ట్బిన్లో వేసుకుని వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఈలోగా ఎవడో పిల్లోడు వస్తాడు, వాడు వచ్చేది హడావుడి చేస్తాడు, ఈలోగా అమ్మాయి వస్తుంది ఏదో అంటది, ఈలోగా స్కూల్ నుంచి వచ్చేస్తారు, లేకపోతే ఏదో అవుతుంది, లేకపోతే భర్త వచ్చేస్తాడు, భోజనం పెట్టాలి, మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ కూరగాయలు కట్ చేసుకోవడం, మళ్ళీ వంట చేసుకోవడం, మళ్ళీ అవన్నీ సిద్ధం చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని గిన్నెలు వచ్చి పడిపోతాయి, మళ్ళీ వాటన్నిటిని శుభ్రం చేసుకోవాలి, తోముకోవాలి, కడుక్కోవాలి, మళ్ళీ వాటిని సర్దుకోవాలి, మళ్ళీ సాయంత్రానికి గంట కొట్టేస్తుంది అంటారు, సాయంత్రంలోగా మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి, మధ్యలో స్నాక్స్ ఉంటాయి, ఆ స్నాక్స్ అన్నీ రెడీ చేసుకోవాలి, మళ్ళీ మధ్యలో బట్టలు ఉతుక్కునే కార్యక్రమాలు ఉంటాయి, ఆ బట్టలన్నీ ఉతుక్కోవాలి, మళ్ళీ ఇంట్లో తుడుచుకునే కార్యక్రమాలు ఉంటాయి, 2 సార్లు తుడుచుకునే కార్యక్రమాలు, ఇంట్లో వస్తువులు శుభ్రం చేసుకునే కార్యక్రమాలు. సో తక్కువేం కాదండి ఈ పని అంతా. సాయంత్రం ఎప్పుడో లేట్ అయిపోద్ది. లేట్ అయిపోయిన తర్వాత ఆ భర్త వచ్చేస్తాడు, అంటే వచ్చేసి అన్నీ శుభ్రం అయిపోయిన తర్వాత ఆ భార్యని శారీరకంగా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆమె కష్టంగా ఉందా, బాధగా ఉందా, ఇబ్బందిగా ఉందా అని అడగరు. భార్యాభర్తల మధ్య శృంగారం అనేది దేవుడే ఏర్పరిచింది, అదేం తప్పు కాదు, దాని గురించి తప్పుగా ఆలోచించాల్సిన అవసరత కూడా లేదు, దాని గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అది భార్యాభర్తల ధర్మంగా దేవుడే ఏర్పరిచాడు, అది మానవుడు ఏర్పాటు చేసింది కాదు. అది వారిద్దరి మధ్య ఆకర్షణ పెట్టింది దేవుడు, వారిద్దరి మధ్య అలాంటి ఆలోచన విధానాన్ని ఏర్పరిచింది దేవుడు, తద్వారా పిల్లల్ని కనటానికి వారు సుఖపడడానికి దేవుడు ఆ విధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన విధానం శరీరంలో గనుక వాటి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరత లేదు. అయితే ప్రియులారా, ఈ భార్యను ఆ భర్త దగ్గరకు తీసుకునేటప్పుడు ఆమె కష్టపడింది, బాధపడింది, ఆమెకు ఒంట్లో బాగుందా లేదా, ఇవేవి చూడని క్రూరులైన భర్తలు ఉన్నారు సమాజంలో. వాళ్ళు అవేం పట్టించుకోరు. భార్యకు ఇబ్బందిగా ఉందని చెప్పినా, భార్యకు బాగాలేదని చెప్పినా వాళ్ళు కేవలం పశువుల్లా ప్రవర్తించి వాళ్ళ కోరిక తీర్చుకుని నిద్రపోయే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు కూడా తన దేహాన్ని సమర్పించేటువంటి భార్యలు ఉన్నారంటే వాళ్ళకి దండం పెట్టాలా వద్దా మీరు చెప్పండి. వాళ్ళ స్థాయి ఏంటి మీరు ఆలోచించండి ఒకసారి. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ దేహాన్ని సమర్పిస్తారండి. అయ్యో నా భర్త నన్ను ఒంట్లో బాగుందా, ఈరోజు ఎందుకంత నీరసంగా ఉన్నావు, నీకేమైనా ఇబ్బందిగా ఉందా చెప్పు, పోనీ ఈరోజు దూరంగా ఉందాం అని అంటాడేమో అనుకుంటే అలా అనరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక పశువులు చూడండి, విజ్ఞత, వివేకం, జాలి, దయ ఉండవు వాటికి. అందరు పురుషులు కాసుమా నేను మాట్లాడుతున్నది కొందరు గురించి, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు పశువుల మాదిరిగా ప్రవర్తించేవాళ్ళు. అలాగని అందరు స్త్రీలు మంచివాళ్ళని నేను చెప్పట్లేదు, గుణవతుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ సందేశం వింటున్న ప్రతివారు ఆ సెన్స్ చివరి వరకు మెయింటైన్ చేయండి, మళ్ళీ నేను చెప్పడం సాధ్యపడదు కాబట్టి. సో అలాంటి పురుషులు ఉంటారు, వాళ్ళు ఆ భార్య కష్టాన్ని అర్థం చేసుకోరు. వాళ్ళు అసలు ఆమె ఎంత బాధపడుతుంది, ఎంత ఇబ్బంది పడుతుంది, పొద్దున్న నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆమెకి ఏమైనా ఒంట్లో బాధలు ఉన్నాయా, నొప్పులు ఉన్నాయా, అసలు తిన్నదా తినలేదా, తింటే ఏం తింది, ఎప్పుడు తింది, ఏమైనా నీరసం వచ్చేసిందేమో, పోనీ రాత్రి నిద్ర లేదేమో, పిల్లలతో ఇబ్బంది పడుతుందేమో. ఒక్కోసారి పిల్లలు చూడండి రాత్రి నిద్రపోరు. అలాంటి తల్లులకు జీవితం అంతా శోకం కింద ఉంటుంది. అయినా కానీ వాళ్ళు భరించేస్తారు, ఎందుకంటే పిల్లల మీద ఉన్న ప్రేమ, భర్త మీద ఉన్న ప్రేమ, వాళ్ళ ప్రేమ కొద్దీ పనులు చేస్తారు కాబట్టి బాగా చేయగలుగుతారు. ఇదేదో నా డ్యూటీ, ఇది నా జాబ్ అనుకున్నవాడు ఆ పని సక్రమంగా చేయలేడు. జీతం ఆశించి చేసేవాడికి బాధ్యతగా చేసేవాడికి చాలా తేడా ఉంది కదండి. ఈ జీతం ఆశించి చేసే వాళ్ళకి బాధ్యత ఉండదు కదండి. వాళ్ళు ఏదో చేసామా, పోయామా, అయిపోయిందా, ఏదో తగలెట్టేసాం. ఇప్పుడు హోటల్లో పని చేసేవాడు ఉంటాడండి, ఎలా చేస్తాడు, వాడికి వచ్చే జీతం మీద దృష్టి పెట్టుకుంటాడు, ఎంత పని చేయాలో అంత పని చేస్తాడు, తర్వాత వదిలేస్తాడు. ఆ హోటల్ డెవలప్ అవ్వాలా అన్నీ వాడికి అనవసరం. సో స్త్రీ అలాగే ఉందనుకోండి, కుటుంబం నాశనం అయిపోద్ది. స్త్రీ అలా ఉండదు, ఆవిడకి ఏం జీతాలు రావు, ఆవిడకి ఏం ఇవ్వరు. విచిత్రం ఏంటంటే ఆవిడే కట్నం తెచ్చుకుని వస్తుంది ఇంటికి మళ్ళీ. అది ఎంత బాధ చూడండి. మళ్ళీ ఆవిడే కట్నం తెచ్చుకుని వస్తుంది, ఇస్తుంది. అంటే అందరు కాదు, అందరూ తీసుకోరు, కొందరు తీసుకుంటారు కట్నాలు. సో తెచ్చుకుని వస్తుంది, ఆవిడ మళ్ళీ గొడ్డు చాకరీ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళకి మనం గౌరవాన్ని ఇవ్వాల్సిందే. వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే అసలు నీ పురుషత్వానికే విలువ లేదు అనిపిస్తుంది. కానీ నిజమైన బాధ్యత గల భర్త ఎలా ఉంటాడంటే, ఆ భార్య కష్టంలో ఉంది, ఆ భార్య ఇబ్బందిలో ఉంది అన్నప్పుడు ఆమెను ఆదరిస్తాడు తప్ప, ఆమెకు సేద తీరుస్తాడు తప్ప, ఆమెను ఓదారుస్తాడు తప్ప ఒక పశువులా మాత్రం ప్రవర్తించి ఆమెతో సుఖాన్ని అనుభవించి తన్నే వదిలేసి నేను హ్యాపీగా నిద్రపోవాలని మాత్రం అసలు అనుకోడు. అలాంటి భర్తగా ఉండాలి. అలాంటి భర్తగా ఉన్నప్పుడే స్త్రీ సంతోషాన్ని అనుభవించగలదు. ఇప్పుడు వారిరువురు కలవడం అనేది, వారిరువురు కలిసి సంతోషించడం అనేది ఇద్దరి శరీరాలకు అనుకూలత ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకరి శరీరం అనుకూలంగా ఉండి ఒకరి శరీరం అనుకూలంగా లేనప్పుడు అది సాధ్యపడదు. కానీ పురుషుడు లోబరుచుకునే ప్రయత్నం చేస్తాడు.
కానీ చాలామంది స్త్రీలైతే లోబడిపోతారు తప్ప వాళ్ళ బాధను చెప్పుకోరు, వాళ్ళ కష్టాన్ని చెప్పుకోరు. కన్నీళ్లను పంటి బిగువున దిగమింగుకొని వాళ్ళు భర్తను సంతోషపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో తప్పు చేస్తున్నటువంటి భర్తలు వాళ్ళు చేస్తున్న నీచమైన పని విషయంలో మాత్రం సిగ్గుపడాల్సిన వారుగా ఉన్నారు. అది చాలా తప్పు ప్రియులారా. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆమె చీకటితోనే లేస్తుందట. మనం లేవకముందే ఆమె లేస్తుంది. మనం లేవకముందే అమ్మ లేచింది, మనం లేవకముందే చెల్లి లేచింది, మనం లేవకముందే అక్క లేచింది, మనం లేవకముందే భార్య లేచింది, మనం లేవకముందే రేపొద్దున మన ఆడబిడ్డ కూడా లేస్తుంది. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బాధ్యత వర్ణనాతీతం. అందుకే వాళ్లకు గౌరవాన్ని ఇవ్వాలి అని బైబిల్ చెప్తోంది. తర్వాత తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అన్నాడు. తాము కూడబెట్టిన ద్రవ్యము. చాలామంది స్త్రీలు చూడండి పొదుపు చేస్తూ ఉంటారు. గుణవతి అయిన భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విషయాల్లో పొదుపు చేసి భర్త 10 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టమని ఒక 9 రూపాయలు లేదా 8 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన 2 రూపాయలు భర్తకు తెలియకుండా దాచిపెట్టి ఏదో ఒక రోజు ఒక బల్క్ అమౌంట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి భర్తకో పిల్లలకో ఏదో ఖర్చులకు ఇచ్చేస్తారు. అలాంటి స్త్రీలు మధ్యతరగతి కుటుంబాల్లో మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. మన చిన్నతనంలో ఎక్కువ మందిని చూస్తూ వచ్చాం. నవ్వేడేస్ ఎలా ఉన్నాయనేది మీరే గ్రహించాలి. కానీ చిన్నతనంలో మాత్రం చాలామందిని చూస్తూ వచ్చాం. ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడబెడుతూ ఉంటారు. ఎందుకు కూడబెడతారంటే వాళ్ళు ఏదో దాచుకుని తినేయడానికి కాదు. అఫ్కోర్స్ అలాంటి వాళ్ళు ఉండుండొచ్చు. కానీ చాలామంది గుణవతి అయిన వారు ఏం ఆలోచిస్తారంటే ఆ ధనాన్ని కష్ట సమయంలో వినియోగించవచ్చు కదా. అంటే ఎంత ముందు చూపు చూడండి, ఎంత ముందు చూపు. ఏమండి ఇవన్నీ దేవునికి సంబంధించినవా అని డౌట్ రావచ్చు మీకు. ఎస్, లాస్ట్లో నేను ఇచ్చే ట్విస్ట్ అదే. చాలామందికి దేవుని పని అంటే ఏంటో అర్థం కాలేదు కదా, చెప్తాను చూడండి. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, తన పనికత్తెలకు భత్యం ఏర్పరుస్తుంది, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుంది, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ఏమి నాటిస్తుందట? ద్రాక్ష తోట నాటిస్తుందట. చూడండి, ఆ ద్రాక్ష తోట కూడబెట్టిన ద్రవ్యంతో నాటిస్తుందంటే కుటుంబానికి ఎంత సహాయపడుతుందో చూడండి. ద్రాక్ష తోట నాటించిందా, ఇంకో కార్యక్రమానికి వినియోగించిందా, ఇంకో కార్యక్రమానికి మొత్తం మీద లాభాన్ని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అది లాభాన్ని కలిగించే ప్రక్రియ తప్ప నష్టాన్ని చేకూర్చే ప్రక్రియ కాదు కదా. కాబట్టి ఆమె ఆ కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కూడబెట్టడం అనేది వాళ్ళు చేసేటువంటి సహాయం, స్త్రీ పురుషునికి చేసేటువంటి సహాయం. ఇక ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. నడికట్టు చేత నడుము బలపరుచుకుని అంటే మీరు గమనించారు లేదో, చాలా సందర్భాల్లో మన ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ కష్టం ఉన్నా కూడా ఓర్చుకొని ఆ నడుము బలపరుచుకొని పని చేసేస్తూ ఉంటారు. కష్టం వస్తుంది కానీ చెప్పుకోరు కొంతమంది. ఎందుకంటే నేను ఇప్పుడు మూలను కూర్చుంటే ఇంట్లో వాళ్ళకి భోజనం ఎవరు పెడతారు, నేను మూలను కూర్చుంటే ఇంట్లో వాళ్ళని ఎవరు సాకుతారు, ఎవరు చూసుకుంటారు పిల్లల్ని, నా భర్తను ఎవరు చూసుకుంటారు, నా అత్తమామల్ని ఎవరు చూసుకుంటారు, ఇలా ఆలోచించేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నడుం కట్టుకుని నడుం బలపరుచుకుని ఆ నడికట్టు చేత నడుం బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తారట. అంటే ఓర్పు, సహనం, దాంతో కష్టపడి పనిచేస్తారు. అలా కష్టపడి పనిచేయడం ద్వారా రాత్రికి మరింత నీరసం రావచ్చు, మరింత ఇబ్బంది రావచ్చు, కానీ వాళ్ళు దాన్ని చెప్పుకోకుండా దాన్ని అలాగే దాచుకుని చాలా కష్టం అనుభవిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ విషయంలో చూడండి ఎంత చక్కగా దేవుడు వ్రాయించాడు. ఒక పురుషుడి గురించి ఇంత విశ్లేషణాత్మకమైన వివరణ మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మనకు కనబడదండి, ఎక్కడ కనబడదు. ఇంత విశ్లేషణాత్మకమైన వివరణ ఒక పురుషుని గురించి ఇవ్వబడిందని మనం ఎక్కడ చూడవండి అసలు బైబిల్ గ్రంథంలో. ఇది గ్రహిస్తే చాలు ఆ స్త్రీవాదులు, హేతువాదులు దేవుడు దైవ గ్రంథంలో ఏమి రాయించారు, ఎలా వ్రాయించారు అనే దానికి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. తర్వాత తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు అన్నాడు. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు అని ఎందుకంటున్నాడంటే దీపం ఎప్పుడు ఆరిపోద్ది? నూనె అయిపోయినప్పుడు ఆరిపోద్ది. సో నూనె అవ్వకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకుంటుంది అంటే ఇదొక మేనేజ్మెంట్. ఇదొక మేనేజ్మెంట్. ఇంత చక్కగా మేనేజ్ చేయగలిగింది అంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. అన్నీ ఒకేసారి మీద పడేసుకోవడం అనేది లేజినెస్, అది బుద్ధిహీనత, తెలియకపోవటం. కానీ ముందుగా ప్రణాళిక వేసుకుని ఏ పనులు ఎలా జరిగించాలి, ఏ పనులు ఎలా చక్కబెట్టాలి, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా బుక్ మీద రాసుకోవాలి, ఎలా ఖర్చులు, ఎలా జమలు, ఆదాయం ఎంత, నష్టం ఎంత, ఎక్కడ మనం తగ్గించుకోవాలి ఖర్చులు, ఎక్కడ మనం జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఒక అనాలిసిస్ చేసి ఒక మంచి మేనేజ్మెంట్ చేసేటువంటి అమ్మాయిగా ఉండడం, ఆ కుటుంబ యజమానురాలిగా ఉండడం, అది ఎంత గొప్ప విషయం చూడండి. సో వాళ్ళకి టెన్షన్ ఉండదు.
చూడండి, ఏ రోజు పనులు ఆ రోజు ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకునే వాళ్ళకి టెన్షన్ ఉండదండి. కానీ వాయిదాలు వేసే పద్ధతులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు టెన్షనే, వాళ్ళకి బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి, కట్టేసుకున్నారు. ఫోన్ బిల్ ఎప్పుడు అయిపోయింది, వాటర్ బిల్ ఎప్పుడు అయిపోయింది, కూరగాయలు ఎప్పుడు తేవాలి, తెచ్చేశారు. ఈ బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు ఎప్పుడు కట్టాలి, కట్టేశారు. ఈ టైమింగ్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఇంకే ఇబ్బంది ఉండదు, టెన్షన్ ఫీల్ అవ్వరు వాళ్ళు. ఇప్పుడు సంవత్సరం అంతా చదివి పరీక్షకు వెళ్ళిన వాడికి, రేపొద్దున పరీక్షలు రాబోతున్నాయని 15 రోజుల నుంచి పుస్తకాలన్నీ ముందేసుకుని కూర్చున్న వాడికి ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారు మీరు చెప్పండి? ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా సంవత్సరం నుంచి అవగొట్టుకుంటూ వచ్చేసాడు కాబట్టి టెన్షన్ ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు. కానీ ఎవరు ఎక్కువ టెన్షన్ పడిపోతారు అంటే, ఆ 15 రోజుల ముందు పెట్టుకున్నాడు చూశారు దుకాణం, వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు. ఎందుకంటే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపేశాడు. కానీ ఇప్పుడు అమ్మో ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసినట్టు. ఇలాంటి వాళ్ళకి జీవితం మీద సరైన అవగాహన లేదు. వాళ్ళు బీపీ రేజ్ చేసుకుంటూ ఉంటారు, షుగర్లు రేజ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, అంత తొడతొక్కిడిగా ఉంటుంది అనమాట. ఇంకంతా ఏదో ఆట ఆడినట్టే జీవితం, పరుగు 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 పరుగు, అంత టెన్షన్ పెంచేసుకుని సరిగా పనులు చేసి చావరు. సో అది కాదట, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటెను చేత పట్టుకును, తన వేళ్లతో కదురు పట్టుకుని వడుకును, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. చూసారా, మళ్ళీ ఇదొక ఆశీర్వాదం. మళ్ళీ దీనులకు చేతులు చాపటం, దరిద్రులకు చేతులు చాపటం. తల్లితో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి బాగా నేర్చుకుంటారు ఇలాంటి కార్యాలు తల్లులు చేయడం ద్వారా. ఆకలి కొన్నవారికి ఆహారం పెట్టడం, అమ్మ దేహి అని వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం, ఇలాంటి కార్యాలు ఎప్పుడైతే తల్లులు పిల్లల ముందు చేస్తూ ఉంటారో ఆ పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఓ మా అమ్మ ఇలా చేస్తోంది, ఈ కనికరం, ఈ జాలి నేను కూడా సంపాదించుకోవాలి, నేను కూడా ఇలా ఉండాలనే భావజాలం పిల్లల్లో కలుగుతుంది. కనుక ఆమె చేస్తున్నటువంటి ఆ పని అంత మాత్రమే కాదు, పిల్లలకి ఇన్స్పిరేషనే కాదు, కుటుంబానికి దీవెన, కుటుంబానికి ఆశీర్వాదం కూడా. కుటుంబానికి దైవ దీవెనలు, ఆశీర్వాదాలు రావడానికి యెహోవాకు అప్పిచ్చేవాడు ఆ కేటగిరీలోకి వెళ్ళాలి. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, ఆయన అప్పు తీరుస్తాడు మనకి. నువ్వు బేదలను కనికరించావు కాబట్టి ఆయన మనకు అప్పు తీరుస్తాడు. సో తర్వాత తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఇందులో మనకి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే రక్షణ భాగ్యాన్ని పొందినవారని కూడా మనం గ్రహించవచ్చు. రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు అంటే రక్షణ భాగ్యంలోనికి అడుగు పెట్టడానికి ఉపయోగపడేటువంటి తల్లిగా ఆమె కనబడుతుంది. తన కుటుంబాన్ని చిన్నతనం నుంచి అంత చక్కగా తీర్చిదిద్దుకుంటూ వచ్చిందన్నమాట. ఎక్కడ కూడా మిస్టేక్ జరగనివ్వకుండా ముందు చూపు. ఈ ముందు చూపు ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి, ముందు చూపు లేని వాళ్ళు గోతులో పడిపోతారు. సో ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దూరాలోచన అంటే ముందస్తుగా చేయవలసినటువంటి ఆలోచన. దురాలోచన అంటే మన జీవితాన్ని నాశనం చేసేది దురాలోచన. కాబట్టి ఈ ముందు చూపు వల్ల ఆమె రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులు సిద్ధపరుచుకొనును, ఆమె బట్టలు సన్ననార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడే ఉండును. అంటే ఒక భర్త ఎదుగుదలకి భార్య కారణం అని ఇక్కడే చెప్పేశాడు. గవిని పెద్దలతో నువ్వు కూర్చుంటావు, పేరుగొనిన వాడవై ఉంటావు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, అతని ఎదుగుదలకు కూడా ఆమె ఉపయోగపడుతుంది. అతను గొప్పతనాన్ని సాధించడానికి కూడా ఆమె బ్యాక్ బోన్గా ఉండి నడిపిస్తుంది. ఆమె చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఏ విషయంలోనే సరే మంచి ఆదరణగా ఉంటుంది, మంచి తెలివి నేర్పుతుంది. ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి ఆమెగా ఆమె ఉంటుంది. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉంది కాబట్టి, నా బాధ్యత అనుకుంది కాబట్టి, నా కుటుంబం అని భావించింది కాబట్టి. కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో చూడండి, యాంత్రికమైన జీవితాలు, డబ్బుతో ముడిపడినటువంటి బంధాలు, కేవలం ఆకర్షణతో నడుపుతున్నటువంటి బళ్ళు, అవసరాల కోసం నడుపుతున్నటువంటి బళ్ళు. అంతే తప్ప బాధ్యతాయుతమైన ప్రేమతో కూడుకున్నటువంటి, అనురాగంతో కూడుకున్నటువంటి జీవితాలు కనుమరుగైపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. సో అక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రియులరా, వాళ్ళ కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటుంది తప్ప ఎవరి దారి వాళ్ళదే, నా దారి నాదే, వాళ్ళ దారి వాళ్ళదే. ఏదో వండుకున్నాం, తినేసాం, వాడు తెచ్చాడు, పెట్టేశాను, నేను నా గదిలో ఉంటాను, వాళ్ళు వాళ్ళ గదిలో ఉంటారు, ఎవరి గదిలో వాళ్ళు ఉంటాం, ఎవరి బతుకు వాళ్ళు బతికేస్తాం. ఈ చిన్న జీవితం ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి చావు వాళ్ళది. అసలు కుటుంబం అని ఎందుకు అనాలి అన్నప్పుడు సత్రం అంటే బాగుండేది, లేదా లాడ్జ్ అంటే బాగుండేది, ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అది కుటుంబం ఎలా అవుతుంది? అది అంతే కదా మరి. సో కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు ఏం రాశారంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడే ఉండును, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అన్నాడు. చూడండి, బలమును ఘనతయు ఆమెకు
వస్త్రములు అంటే బలమును వస్త్రముగా ధరించింది, ఘనతను వస్త్రముగా ధరించింది. స్త్రీలు చూసారా, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. ఒక విషయాన్ని చెప్తాను, స్త్రీ ఆరోగ్యాన్ని కోల్పోతే కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని కోల్పోయినట్టే. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించడానికి ఒక ప్రధానమైన శక్తిగా స్త్రీ కనబడుతోంది. అదే మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. స్త్రీ తన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేస్తే, తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తే, తన శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం మానేస్తే కుటుంబం కూడా అస్తవ్యస్తమైపోయే దినాలు వచ్చేస్తే రావచ్చు. కాబట్టి బలము ఘనత ఆమెకు వస్త్రములు అన్నాడంటే ఆమె స్థితిగతులు అలా ఉంటాయి, ఉండాలి గుణవతిగా. నెక్స్ట్, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఎందుకంటే ఫ్యూచర్ మీద ఆమెకి ఎలాంటి టెన్షన్ లేదు. అర్థమవుతుందా? రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందని టెన్షన్స్ ఏమీ లేవు. ఎందుకు ఆమెకు అసలు ఆలోచనే లేదు, టెన్షన్ లేదు. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, వ్యర్థమైన మాటలు మాట్లాడదు. కృపగల ఉపదేశము ఆమె బోధించును. చూసారా, జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. లాస్ట్లో ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు, పని చెయ్యకుండా ఆమె భోజనం చెయ్యదు అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. కానీ పురుషుడు పని చేయకుండా భోజనం చేసే దినాలు ఉంటాయి. ఆదివారం ఏ పని చేయడు కానీ భోజనం చేస్తాడు, రిలాక్స్డ్గా ఉంటాడు. టీవీ ముందు కూర్చొని రిమోట్ పట్టుకొని చక్కగా లింగి కట్టుకొని మడత పెట్టుకొని పడుకుంటాడు, అలా ప్రశాంతంగా చూసుకుంటూ సోఫాలో ఉన్న మంచం మీద కూర్చొని. కానీ స్త్రీ అలా కాదు, ఆదివారం కూడా పని చేస్తుంది. పురుషుడు శనివారం కానీ ఆదివారం కానీ ఖాళీగా ఉంటే ఉండొచ్చు, ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తిరిగి రావచ్చు. కానీ స్త్రీ అలా చేయలేదు పాపం. తను అలా బయటికి వెళ్ళిపోవడం, తను అలా తిరిగి రావడం కుదరదు, అది అస్సలు కుదరదు. ఎందుకంటే ఇతగాడికి పిల్లలకి వంట చేసి పెట్టాలి, వాళ్ళ ఆకలితో ఉంటారు పాపం. నేను ఎక్కడికో తిరిగి వస్తే వాళ్ళమ్మ ఆకలితో చచ్చిపోతారు అని జాగ్రత్త కలిగి ఉండాలి స్త్రీ. సో ఇక్కడ మనం ఆలోచిస్తే పని చేయకుండా ఆమె భోజనం చెయ్యదట. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు ఆమె పని చేస్తుంది కాబట్టే భోజనం చేస్తుంది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అన్నాడు. ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఎప్పుడైతే భార్య భర్తకు మేలు చేసే ఇల్లాలుగా ఉంటుందో, ఇక వేరే ఎవరిని పట్టించుకోకుండా కేవలం నా భర్తకే మేలు జరగాలి, నా భర్త పక్షాన నేను మాట్లాడాలి, నా భర్త కోసం నేను మాట్లాడాలి, నా భర్త కోసం నేను నిలబడాలి, నా భర్త ఏ విషయంలో అయితే తగ్గింపబడకూడదో ఆ విషయంలో నేను తగ్గించేలా చేయకూడదు, నా భర్తకు ఘనతను తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం ఎంత గొప్పదో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మన కొరకు వ్రాయించారు ప్రియులారా. ఆ కింద మాటల్లో మనకి చెబుతున్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నిజమే కదా, అందం సౌందర్యం చివరి వరకు ఉండవు. మనకి ఈ రోజున్న అందం రేపు ఉండదు, రేపు ఉన్న అందం ఎల్లుండి ఉండదు, యవన కాలంలో ఉన్న అందం చివరికి వచ్చేసరికి ఉండదు. ఖచ్చితంగా అదంతా వాడిపోతుంది, వడలిపోయినటువంటి పువ్వుల, రాలిపోయేటువంటి పువ్వుల అయిపోతుంది. అంతెందుకు, ఒక 20-30 సంవత్సరాల క్రిందట హీరోయిన్స్ అందరినీ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు. 20-30 సంవత్సరాల క్రిందట అవే పోస్టర్లు యూత్ ఇళ్లల్లో అంటించుకున్నారు గోడల మీద. కానీ ఇప్పుడు వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఆ 20-30 ఏళ్ల క్రిందట అందం ఫోటోలకు పరిమితం అయిపోయింది. కానీ ఇప్పుడు చూస్తున్నది ఒరిజినల్. అక్కడ అందం లేదు, వాళ్ళు అనుకుంటున్న బాహ్య సౌందర్యం లేదు. అందుకే ఆ బాహ్య సౌందర్యాన్ని మోసకరమైంది అన్నాడు, ఆ సౌందర్యం వ్యర్థమైంది అన్నాడు. కానీ ఈరోజు చాలామంది దాన్నే చూస్తారు. కొంతమంది దుర్మార్గుల విషయంలో మేము అలాగే మోసపోయాం. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూసి వీళ్ళు చాలా క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, వీళ్ళు బోధించే బోధన బట్టి ఉంటారు అనుకున్నాం. కానీ నో, అందరూ అలాంటి వాళ్ళు కాదు. ముఖ్యంగా నేను చాలా మోసపోయానండి. ఒక దుర్మార్గపు ఆలోచన విధానంతో కొంతమంది దుర్మార్గులు మోసం చేశారు మమ్మల్ని కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ బ్రతికి చాలా తేడా. వాళ్ళకి ఏం కావాలంటే అందం కావాలి, వాళ్ళకి ఏం కావాలంటే ఏవేవో కావాలి. దానికోసం అవసరమైతే ఎంత మోసానికైనా, ఎంత నీచానికైనా దిగజారిపోతారనమాట. వాళ్ళు ఎవరి జీవితాన్నైనా పాడు చేసేస్తారు, ఎవరి జీవితాన్నైనా నాశనం చేసేస్తారు, ఎలాంటి ఆడవాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటారన్నమాట. సో అలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు మన చుట్టూ. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతో. సో ఇక్కడ చెబుతున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. 31వ వచనం మళ్ళీ చూడండి, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు.
ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. అంటే ఇప్పుడు దేవుని పని మేము చేయట్లేదు కదా బ్రదర్, మేము వాక్యం చెప్పట్లేదు ఎవరికి, మేము ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించట్లేదు, బాప్తిస్మ పొంది ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటున్నాం మేము, మరి ఏంటి బ్రదర్ మా పరిస్థితి అని అడిగిన స్త్రీలు చాలామంది లేకపోలేదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక చక్కటి సమాధానం చూడండి. దేవుడు చెప్పింది చేస్తే అది కూడా దేవుని పనే. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులు మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండాలనియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునే ఉండాలని బోధించుము. అంటే మంచి ఉపదేశం చేస్తున్నటువంటి స్త్రీ, ఉపదేశము అనగా దేవుని మాటలు వివరించడం. సో మంచి ఉపదేశం చేస్తున్నటువంటి స్త్రీ తన కుటుంబంలో తన బాధ్యతలు, ఇవి నాకు దేవుడు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా వాటిని నిర్వర్తిస్తే అది దేవుడు చెప్పిన పని, నీ ఇంటి పని కాదు. అది దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం, దేవుడు అనుకున్నట్టుగా జీవించడం, దేవుడు కోరుకున్నట్టుగా జీవించడం. దేవుడు కోరుకున్నట్టుగా జీవించడం కూడా దేవుని పనిలో ఉండడమే. కాబట్టి చక్కగా ఈ గృహ పరిపాలన జరిగిస్తూ చక్కగా పిల్లల్ని దేవుని కొరకు పెంచుతూ భర్తకు తోడు నీడగా ఉండి సాటిన సహకారిగా ఉంటూ నువ్వు నీ విశ్వాస జీవితంలో కొనసాగి మరణిస్తే నువ్వు వెళ్ళేది నిత్య జీవితానికే. అంటే చాలామంది బోధలు విన్న తర్వాత మనకి ఏమనిపించింది అంటే, ఎవరు నేను పని చేయట్లేదు కదండి, పని చేసే వాళ్ళకే పరలోకట కదండి, నేను ఏ పని చేయట్లేదు నువ్వు అలా అనుకుంటుంటారు కొంతమంది స్త్రీలు. తమను తామే రోజు పాపం బాధించుకుంటూ అలాంటి ఆలోచనతో తమను తామే కించపరుచుకుంటూ నేను చచ్చిపోతే నాశనానికి వెళ్ళిపోతానేమో, దేవుడు నన్ను రానివ్వడేమో. దేవుడు డబ్బు మనిషి అనుకుంటున్నారా, లేకపోతే దేవుడు ఏమైనా మనకులాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడు కాదు. దేవుడు మళ్ళా స్వార్థపరుడు కాదండి. దేవుడు మళ్ళా లెక్కలు వేసుకునేవాడు కాదండి. దేవుడు మళ్ళా హెచ్చుతగ్గులు చూసేవాడు కాదు. నిస్వార్థపూరితంగా ఆయన పనిచేసే ప్రతి వాణిని హెచ్చిస్తాడు ఆయన. నిస్వార్థపూరితంగా ఆయన మాట విని ప్రతి వారిని హెచ్చిస్తాడు ఆయన. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ చూడరు. కానీ మనకు ఆ టెక్నిక్ తెలియక మనం ఏమనుకుంటామంటే మనం బాహ్య సంబంధంగా వచ్చేటువంటి మీద దృష్టి పెడతాం. నిజంగా నేను దేవునికి లోబడితే ఆయన నాకు ఇవ్వలేడా? ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన నాకు ఏమి లోటు చేయగలడు? ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలంటే అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలిగే శక్తి ఉంది ఆయనకి. దావీదుని తీసుకొచ్చి గొర్రెల దొడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కించేయలేదా ఆయన? కాబట్టి మీరు చేసే పని ప్రభువుకు లోబడి చేసే పని అయితే, ప్రభు మాట విని చేసే పని అయితే ప్రియులారా, ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇరువురు గుర్తుపెట్టుకోవాలి. మీ బాధ్యతలు మీరు విస్మరించకుండా సక్రమంగా నిర్వర్తించినప్పుడు కూడా దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది, దేవుని మహాశక్తి మీకు తోడుగా ఉంటుంది. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరుస్తాడు, మీకు సహాయ సహకారాలు అందిస్తాడు. మీరు నిత్య జీవానికే తప్ప నిత్య నరకానికి మీరు వెళ్ళరు. ఎందుకంటే మీరు విశ్వసించి బాప్తిస్మం పొందినవారు కనుక, ఆ బాప్తిస్మం మిమ్మల్ని క్రీస్తులోనికి తీసుకుని వెళ్ళింది కనుక మీరు రక్షింపబడేవారి గుంపులో ఉంటారు తప్ప నశించిపోయేవారి గుంపులో ఉండరు. కాబట్టి మనం గృహ పరిపాలన జరిగించటం కూడా అది దేవుని పనిలో భాగమే. ఆయనే చెప్పాడు, మనకు ఆజ్ఞలు ఇచ్చింది ఆయనే. మీరు చక్కగా గృహ పరిపాలన జరిగించండి అమ్మా అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు గృహ పరిపాలన జరిగించవచ్చు. అట్ ద సేమ్ టైం గృహ పరిపాలనతో పాటు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఇంకా మంచిది. ఆమె చేసింది, గుణవతి భార్య, చేయొచ్చు, తప్పులేదు. కొంతమంది అంటారు స్త్రీకు ఉద్యోగం కానీ పనికిరాదు, ఇంట్లో ఉండి అంట్లు దోవాలంటారు. బుద్ధి బుర్ర లేని వాళ్ళు. ఈ గుణవతి భార్య గురించి మాట్లాడుతూ ఆమె ఏం చేసిందో, ఆమె ఎలాంటి జాబ్ చేసిందో, ఆమె ఎలాంటి పని చేసిందో వ్రాయించాడు. కానీ వీళ్ళేమంటారంటే అబ్బే మీరు జాబులకి అది వెళ్ళకూడదు అంటారు. వెళితే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నీకు జాబ్ అవసరమా, నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఇంట్లో ఉండి వీడు ఎవడండి అసలు మాట్లాడడానికి? నాకు అర్థం కాదు. ఏమి జ్ఞానం ఉందని వాగుతున్నారు ఇలా? అసలు ఆ తప్పది. వాళ్ళ స్వేచ్ఛను హరించే అధికారం మనకెక్కడిది? దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఎవరు మాట్లాడడానికి? స్త్రీ బాధ్యతల్లో ఈ బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతతో పాటు మరో బాధ్యత కూడా తీసుకుంటానంటే మనం ఎవరు ఆపడానికి కదా? తప్పు పని, అది ఏమన్నా పాపం పని? అంత సంకుచిత స్వభావం ఎందుకు వచ్చిందో మనుషుల్లో నాకు అర్థం కావట్లా. అంత ఫ్రీజ్డ్ అయిపోయిన ఆ ఫ్రీజ్డ్ మైండ్ అనమాట అది. చాలా తప్పది. విశాల దృక్పథం కావాలి మనిషికి, ఆ విశాలమైన ఆలోచన విధానం కావాలి. కానీ ఈ సమాజంలో కొన్ని రుగ్మతలు చిన్నతనం నుంచి మనతో పాటు పెరుగుతూ రావడం వల్ల వాళ్ళ దృష్టికోణం మారిపోయింది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. అది సరిచేయబడాలి, మొదట అది సరిచేయబడాలి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వ్రాయబడిన ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు ఎన్నో విలువైన సంగతులు సంఘానికి నేర్పిస్తున్నాడు, ఎన్నో విలువైన సంగతులు స్త్రీ పురుషులు ఇరువురికి నేర్పిస్తున్నాడు. కాబట్టి నేర్చుకున్న ప్రతి సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే
ఈ రోజు నుంచి భర్తను భార్య కానీ భార్యను భర్త కానీ కించపరచాల్సిన పని లేదు. ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఒకరి పనుల్లో ఒకరు సహకరించుకుంటే ఇంకా బాగుంటుంది. నీ భార్యకు నీరసంగా ఉన్నప్పుడు నువ్వు వంట పనులు సాయం చేయి, తప్పేమైనా ఉందా? అమ్మకి చిన్నప్పుడు మనం అంట్లు తోమలేదా? అమ్మకి చిన్నప్పుడు మనం కూరగాయ ముక్కలు కోసివ్వలేదా? అమ్మకి చిన్నప్పుడు మనం బియ్యం కడిగి పెట్టలేదా? అమ్మకు చిన్నప్పుడు బట్టలు ఉతికేప్పుడు సహాయం చేయలేదా మనం? చూడు, అమ్మకి ఏమైనా కిరాణా సరుకులు తెచ్చిమ్మంటే తెచ్చివ్వలేదా మనం? నాన్నకి సాయం చేసాం, అమ్మకి సాయం చేసాం. చిన్నప్పుడైతే గోడలకి ఎల్లలేసేవారు, ఇప్పుడంటే పెయింట్లు వచ్చేసాయి. అప్పుడు అదంతా ఉడకబెట్టడం, ఆ ఎల్ల తీసుకొచ్చి గోడలకు వేయటం, అమ్మకి సాయం చేసేవారు చిన్నప్పుడు. నేను కూడా చేసేవాడిని మా అమ్మకి సహాయం. కాబట్టి 1980ల్లో 90ల్లో పుట్టిన వాళ్ళకి వీటి గురించి ఒక అవగాహన ఉంది, కానీ ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి దీని మీద అవగాహన లేదు. అంటే చిన్నప్పుడు అంటే ఆ పనులు కొంత మోడరేట్ అయిపోతూ వచ్చేసారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి అవన్నీ తెలియదు. కానీ మన చిన్నతనం 5 పైసలు 10 పైసలు చూసిన వాళ్ళం కదా మనం. ఆ వయస్సులోకి వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఆ రోజులు ఏంటి, ఆ రోజుల్లో అమ్మకు మనం సహాయపడేవాళ్ళం. ఈరోజు కూడా ఇది ఒక బాధ్యత. నువ్వు తినవా వండితే, అప్పుడు కూరగాయ ముక్కలు కట్ చేసి ఇస్తే నీకు ఏమైనా నష్టమా? అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలుసా? సో కుటుంబాల్లో సమస్యలే ఉండవు. ట్రై చేసి చూడండి కావాలంటే. ఒక గృహిణికి ఎప్పుడైతే భర్త సహాయపడుతూ ఉంటాడో ఆటోమేటిక్గా భార్య కూడా ఇంకా భర్తకి సహాయపడుద్ది. తన పనులు ఇంకా పెంచుకుంటుంది, ఇంకా కష్టాన్ని భరించేస్తుంది, ఇంకా కన్నీళ్లు భరించేస్తుంది, ఇంకా ఇష్టపూర్వకంగా వర్క్ చేస్తుంది. సో అప్పుడప్పుడు మీకు ఇబ్బందిగా, ఆమెకి ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆమె మంచం మీద ఉన్నప్పుడు, లేదా ఆమె నీరసంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి వంటగదిలో అంట్లు తోమేశారు అనుకోండి, అదేమన్నా తప్ప? అదేమన్నా నువ్వు మగాడివా అని ఎవడైనా అంటాడా? అంటే అంట్లు తోమితే మగాడి కాదా ఏంది? మరి హోటల్లో అంట్లు తోమే వాళ్ళందరూ మగాళ్ళు కాదా? మగాడు చేసే పనులు కాదండి ఇవి అంటావా? నువ్వు రేపు పొద్దున్న మంచం పట్టేసిన తర్వాత పోసుకోవడానికి కూడా పైకి లేగలేనప్పుడు నీకు గిన్నె బట్టి తీసుకెళ్ళి, లేదా పేపర్లో ఒక ప్లాస్టిక్ సంచిలో పట్టి తీసుకెళ్ళి పోస్తుంటారు. నువ్వు మగాడివి ఏందయ్యా మంచం మీద పోస్తున్నావు, నీ వృద్ధాప్యులు నిన్ను ఎవరైనా అన్నారనుకో, అప్పుడు ఏం చేస్తావు? తల ఎక్కడ పెట్టుకుంటావు? మరి అప్పుడు గుర్తురాదా మగతనం మంచం మీద పోసుకుంటున్నావని? నేను ఇలా మాట్లాడుతున్నానని దయచేసి ఏమనుకోకండి. కొందరు ఉన్నారు అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు. సో వాళ్ళకి ఇలాగే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థితిలో మరి నువ్వు ఏంటి భార్యకి సాయం చేస్తావా? నువ్వు ఏం భర్తకి సాయం చేస్తావా? కూరగాయ ముక్కలు కోసావా? నువ్వు ఏంటి ఇంట్లో అంట్లు తోమావా? సో ఇంట్లో పిల్లల్ని చూసుకున్నావా? లేదా ఏదైనా చక్కబెట్టావా? ఏదైనా పని చేసావా? ఇంట్లో పని చేసావా? చిచ్చి నువ్వు అసలు మగాడివేనా? మగతనం ఉందా నీకు? అంటే అదా మగతనం అంటే? ఏదో బయటికి వెళ్ళి జాబ్ చేసుకుని రావడం, కొంత డబ్బు ఇచ్చేసి తర్వాత పశువులా ప్రవర్తించడం, అదేనండి మగతనం అంటే? కాదండి. అమ్మకి ఎలా అయితే సాయం చేసామో భార్యకి ఎలా సాయం చేయాలి, తండ్రికి ఎలాగైతే మేలు చేయాలనుకున్నారో భర్తకు అలాగే మేలు చేయాలనుకోవాలి. సో అప్పుడు కదండి కుటుంబం అద్భుతంగా, అదొక ఏదేనో అనవలాగా. ఆనాడు వాళ్ళిద్దరూ పాపం చేయకముందు ఎంత హ్యాపీగా ఉన్నారో అలా ఉంటుంది కదండి కుటుంబం, ప్రారంభపు ఏదేనో అనవలా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేరు. మీరిద్దరూ చనిపోయిన తర్వాత మీ భార్య భర్తలు ఇరువురు దేవుని సన్నిధికి వెళితే ఆత్మలుగా, ఆ ఆత్మల లోకంలో ఇక్కడ మీకున్న సాన్నిహిత్యాన్ని అక్కడ కూడా మీరు మరలా అనుభవించగలుగుతారు. అది సత్యం. మీరు ఆత్మల లోకంలో కూడా మీ సాన్నిహిత్యాన్ని మీరు కోల్పోరు, అనుభవించగలుగుతారు. ఇక్కడ లేనిది అక్కడ ఎలా వస్తుంది? కాబట్టి ఇప్పుడే డెవలప్ చేసుకోండి. ఎవరో బయట వాళ్ళతో మనం ప్రేమను వ్యక్తపరుస్తూ మాట్లాడేస్తూ ఉంటాం, బయట వాళ్ళకి ఎవరికో సాయాలు చేసేస్తూ ఉంటాం, ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా తగ్గిపోయారంటే మనకు వాళ్ళతో పోల్చుకుంటే? ఎప్పుడు కళ్ళ ముందు తిరిగే వీళ్ళకి చూపించిన ప్రేమ ఎవరెవరికో చూపించడం వల్ల ఉపయోగం ఉంది చెప్పండి. కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడ్డామో ప్రతి సందేహం నివృత్తి అయిపోద్ది, ప్రతి సందేహం తొలగిపోద్ది. ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడలేదో సందేహాలు అధికమైపోతాయి. కాబట్టి ప్రియులారా, మీరు మీ కుటుంబాలలోని స్త్రీలను గౌరవించండి, వాళ్ళకు విలువనివ్వండి, వాళ్ళను ప్రేమించండి. అలాగే స్త్రీలారా, మీరు మీ కుటుంబాలను పురుషులు మీ యజమానులని చెప్పి వారిని గౌరవించండి, వారికి లోబడండి, వాళ్ళని ప్రేమించండి. చక్కటి కుటుంబ వ్యవస్థను ముందుకు కొనసాగింప చేయమని, స్త్రీలను గౌరవించే సంస్కారవంతమైన పురుషులుగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతూ, మీ పిల్లలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. అలాగే ప్రియులారా,
వచ్చే నెల నుంచి వీలైతే అంటే ఈ నెలలోనే మేము ఆరాధన ప్రారంభించాలనుకున్నాం. చర్చ్ కన్స్ట్రక్షన్ అంటే చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొంతవరకు పూర్తయింది. ఈ నెలలో మిగిలిన ప్లాస్టరింగ్స్ అవి జరుగుతున్నాయి. ఈ నెలలో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. బలభద్రపురంలో ఆరాధన ఎప్పుడు జరుగుతుందో. ఇక మండపేటలో ప్రస్తుతానికి మనకి చర్చ్ లేదు, అది రెంట్ది కాబట్టి అది విడిచిపెట్టడం జరిగింది. అలాగే రాజమండ్రిలో అయితే నాకు చాలా బాధ అనిపించింది, అది మన క్రింద ఉంది. చాలామంది పిల్లలు దూర దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. అంటే మండపేట పిల్లలు అయితే బలభద్రపురం రావడానికి కొంచెం వీలైనా ఉంది ప్రస్తుతానికి. కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల పోలవరం పరిసరాల నుంచి ఇంకా చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు రావడానికి అవకాశం లేదు ఇక్కడ వరకు. కానీ అక్కడ చక్కగా జరుగుతోంది. వందలాది మంది వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నారు. చాలామంది నూతనంగా బాప్తిస్మం పొందారని చాలా సంతోషపడ్డాం. కానీ ఆ చర్చ్ బిల్డింగ్ ఏదైతే మనం వాడుకునే వాళ్ళమో అది మిస్ అయిపోయింది మనకి. సో మళ్ళీ అలాంటి ప్లేస్ దొరకడం అనేది కొంచెం కష్టం. ఒకవేళ రాజమండ్రిలో స్థలం కొందామన్నా కూడా చాలా చాలా హై కాస్ట్ ఉంది, చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. సో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా మంచి స్థలం రెంట్కి దొరికినా, ఏదైనా వీలుగా మనకి ఏదైనా స్థలం లభించినా మరలా మన ఆరాధన పునఃప్రారంభించడానికి, అక్కడ ఉన్న పిల్లలందరినీ బలపరచడానికి ఒక అవకాశం ఉంటుంది. సో వచ్చే నెలలో ఇక్కడ ప్రారంభమైన అక్కడ ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంటాయో లేవో మరి తెలియదు. ఇంకా అది చూద్దాం, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతా కూడా ఈ విషయంలో ప్రార్థన పట్టుదల కలిగినటువంటి ప్రార్థనలో మీరందరూ సహాయపడాలని నేను మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ఎప్పుడైతే మనం సమాజంగా కూడుకొనుట మానకుండా ఇంకా బలంగా అందరినీ ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తూ ఉంటామో వారు కూడా ఇంకా మేలు పొందుకునే స్థితిలో ఉంటారు. ఇంకా వారి ఆత్మలు తండ్రి సన్నిధికి వెళ్ళగలిగే బలాన్ని, ఆత్మీయ శక్తిని, అక్షయ ఆహారాన్ని ఇచ్చి మనం బలపరచగలిగే స్థితికి నడిపించగలం. అప్పుడు తండ్రి సంతోషిస్తారు. కనుక తండ్రిని సంతోషపరిచే కార్యక్రమాల్లో మీరందరూ సహకారులుగా, పాలిభాగస్తులుగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు ప్రభువా మీ పిల్లలకు వివరించడానికి లైవ్ ద్వారా మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. విని విడిచిపెట్టే గుంపులో గాక, అలాగే అన్యదా భావించక, తప్పుగా అర్థం చేసుకోక చెప్పబడినటువంటి సంగతులు తండ్రి ఉన్నదొన్నట్టుగా బోధించడానికి మీరు కృపను అనుగ్రహించారు. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ, మాకున్న అవసరతలు మీకు తెలుసు ప్రభా, మాకున్న సమస్యలు మీకు తెలుసు తండ్రి. ప్రభా మీ పనిలో మాకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభా సమస్త విధములైన కృపతో మమ్మల్ని నింపి తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించి మునుపటి కంటే గొప్ప సంతోషాన్ని మాకు ప్రసాదించమని, మీ పిల్లలతో కలిసి సంతోషించడానికి మాకు తగిన వనరులు, తగిన పరిస్థితులు కల్పించమని ప్రాధేయపడుతూ తండ్రి మా మనసు నెరిగిన మా దేవ ప్రభా నిస్వార్థపూరితంగా మీ కన్నులు ఎదుట కదులుతూ ఉండగా తండ్రి ప్రభా మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ